పల్నాడులో మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి. చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు. ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య. మీ అందరిపైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు. నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు. చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు, ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగపాటి నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు, వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుక్కునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికే కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు, ఉన్న గుంతలు పూడ్చేదానికి. అది చేసాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా చర్చించాం. ఇంకా గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లో వేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా అమలు చేస్తాం.